తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. పేరు పెట్టే ధైర్యంలో మేము దాన్ని ఇలా జ్యోతిబా పూలే భవన్గా మార్చుకున్నాం. ఇలా సావిత్రిబాయి పూలే బలైన వర్గాల ఆశాజ్యోతి, మహిళల ఆశాజ్యోతి వారి జయంతిని ఇలా మహిళా టీచర్ల జయంతి దినోత్సవంగా జరుపుకున్నాం. ఒకటెందుకు రెండెందుకు అనేక రకాల కార్యక్రమాలు. అసలు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి బలైన వర్గాలకు ఏదైనా న్యాయం జరిగిందంటే దేశవ్యాప్తంగా ఆనాడు భారతీయ జనతా పార్టీ మేము మండల కమిషన్ తీసుకొస్తే కమండలం పేరు మీద లేదా స్థానిక సంస్థల రిజర్వేషన్లకు సంబంధించి సొసైటీలను ఏర్పాటు చేసి గీతా కార్మిక, నేత, రజక, మత్స్యకార అనేకమైనటువంటి కులాలకు సంబంధించినటువంటి సహకార సంఘాలు ఏర్పాటు చేసి ఈ విధంగా ప్రభుత్వం తీసుకుంటే మీరు 10 సంవత్సరాలుగా ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ప్రభుత్వ పరంగా బలైన వర్గాలకు చేసింది ఏంది అని అడుగుతా ఉన్నాం. రాజకీయంగా మీరు ఇచ్చిన అవకాశం ఏంది? డెఫినెట్లీ మా కాంగ్రెస్ పార్టీ తరఫున ఇవాళ కుల సర్వే జరుగుతూ ఉంది. దాని అంతా కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టి నిపుణులతో చర్చ చేసి దానికి సంబంధించిన విధంగా ప్రణాళికలు తయారు చేస్తాం. అంతేకాదు రాజకీయంగా బలైన వర్గాలకు సంబంధించి అనేక రకాల అవకాశాలు ఇచ్చి ఆనాడు కామారెడ్డి డిక్లరేషన్ చైర్మన్గా ప్రదేశ్ కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ ఇచ్చినటువంటి దాని ప్రకారంగా మరి కార్యక్రమాల్ని ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ పోతా ఉన్నాం. తప్పకుండా రాబోయే కాలంలో ఒకవేళ చట్టపరంగా ఏదైనా ఇబ్బంది అయితే కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడదాం రండి. కానీ పార్టీల పరంగా 42% రిజర్వేషన్ తగ్గకుండా ఇచ్చుకోవడానికి మేము నిర్ణయం తీసుకుంటా ఉన్నాం. మీకు ధైర్యం ఉందా అని అడుగుతా ఉన్నాం. ఇలా రిజర్వేషన్ల శాతంతో పాటుగా 42% అధికారికంగా ఇవ్వాలని ట్రిపుల్ టెస్ట్ ప్రకారంగా జనాభా ఎంతో వారికంతా అని బహిరంగంగా రాహుల్ గాంధీ గారు చెప్పి ఏ కట్ ఆఫ్ డెడిబాడిందో దాన్ని కూడా తొలగించి బారైతుందో దాన్ని కూడా తొలగించి రిజర్వేషన్లకు అవసరమైతే షెడ్యూల్ మార్చి కూడా ఎవరెంతో వారికంతా అనే ధైర్యం మా నాయకుడి దగ్గర ఉంది. మీరు అది మాట్లాడగలుగుతారా? మీరు అధికారంలో 10 ఏళ్ళ నుండి అటువంటిది ఎందుకు చేయలేదు? ఇప్పుడు మాత్రం ఏదో రాజకీయంగా మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కుల జనగణన చేస్తా ఉంది. కాంగ్రెస్ పార్టీ గురుకులాలకు సంబంధించి మార్పు మెచ్చార్జీలు పెంచింది. కాంగ్రెస్ పార్టీ జ్యోతిబావు సావిత్రి పూలేకి సంబంధించి మహిళా దినోత్సవంగా చేసింది. ప్రజాభవన్కు జ్యోతిబా పూలే పేరు పెట్టింది. ఇంటిగ్రేటెడ్ హాస్టళ్లు కడుతుంది. కాంగ్రెస్ పార్టీ బలైన వర్గాలకు సంబంధించి అనేక కార్యక్రమాలు తీసుకుంటుంది. కొత్త కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది. టీఆర్ఎస్ కు పుట్టగతులు ఉన్నాయి కావచ్చు అని ఒక భయం పట్టుకొని మేము పర్మిషన్ ఇవ్వమని దాన్ని కూడా రాజకీయం చేస్తారు. పర్మిషన్ ఇస్తారా లేదా అని అంటే ప్రచారానికి మాత్రమే పరిమితమై నాకు అర్థం కాని ధర్నా కూడా చూసిన అసలు కాన్సెప్ట్ ఏంది, అసలు ఏ ఉద్దేశం కొద్ది నాయకత్వాన్ని గత కొద్ది కాలంగా గ్యాప్ అయింది కాబట్టి ఒక ఎజెండా ద్వారా ప్రజల ముందుకు తీసుకురావాలని ఆలోచన, ఏదో ఒక నినాదంతో గతంలో బతుకమ్మ దానికంటే ముందు జన జాగృతి లేదా ఇంకో కార్యక్రమం ఒక ఎజెండా పెట్టుకొని మార్కెట్లో ఉండాలనేటువంటి తపన కనిపించింది తప్ప నిజంగా బలహీన వర్గాల పట్ల ప్రేమ, చిత్తశుద్ధి, అభిమానం కనిపించలేదు. మీ పక్కనే కూర్చుండే కొంత బీసీ ఎంబీసీ నాయకులు వాళ్ళు కూడా గుసగుస పెట్టుకుంటుంటే నాదాకినొస్తుండే అరే ఇవాళ ఇన్ని రోజులకు మార్పు వచ్చింది ఆ బీసీల గురించి మాట్లాడుతున్నారని. 10 ఏళ్ళు ఎన్నడు దేకనే బాయిరి ఎవరన్నా గొంతెత్తి మాట్లాడే పరిస్థితి ఉందా ఆ పార్టీలో? ఇవాళ కూడా ఆ పార్టీ బీసీసీఎల్ చైర్మన్ ఎవరన్నా కనీసం గుర్తుపడతారా? ఆ పార్టీల బీసీలకు ఉన్న గొంతెంతో చెప్పగలుగుతారా? మా పార్టీల బీసీల గొంతుకు సంబంధించి అందరం కూడా ఎక్కడికక్కడ మేము మా వాయిస్ను బరాబర్ వినిపిస్తాం. ఇది ప్రజాస్వామ్యం, మా పార్టీలో ఉన్న స్వేచ్ఛ. కాబట్టి దయచేసి మొసలి కన్నీరు గార్చి బలైన వర్గాలను అవమానపరిచే ప్రయత్నం చేయకండి. మీరు ఒకవేళ బలైన వర్గాల గురించి మాట్లాడదలుచుకుంటే సంస్థాగతంగా ఉన్న పదవులలో బలైన వర్గాలకు మీ పదవులను పంపిణీ చేసి అధికారంలో భాగస్వామ్యం ఇచ్చి పార్టీలో భాగస్వామ్యం ఇచ్చి తదుపరి ప్రతిపక్ష పార్టీగా అధికార పక్షాన్ని డిమాండ్ చేసే హక్కునిస్తాం. మీరు అధికారంలో ఉన్నప్పుడు చేయరు, మీరు ప్రతిపక్షంలో ఉంటే కూడా బీసీలకు న్యాయం చేయరు, ఎదుటి వాడిని మాత్రం ప్రశ్నిస్తూ ఉంటారు.
ఇది ఎక్కడి ధర్మం? ఇది ప్రజలు గమనించాలి. బలైన వర్గాలు వీళ్ళ ఉచ్చులో పడే పరిస్థితి లేదు. బలైన వర్గాల వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇలా మీ బిడ్డ ఇక్కడ కూర్చున్నాడు బలైన వర్గాల శాఖ మంత్రిగా. ఏ కులానికైనా ఇక్కడైనా ఇబ్బంది అయితే ప్రభుత్వంలో డెఫినెట్ గా మా ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ మంత్రివర్గం అంతా కూడా 100% బలైన వర్గాల పట్ల సానుకూలంగా ఉంది. కారణం కాంగ్రెస్ పార్టీ ఇట్స్ ఓన్ మేనిఫెస్టో టు వెల్ఫేర్ అండ్ బ్యాక్వర్డ్ క్లాసెస్. బలైన వర్గాలకు న్యాయం చేయాలనేటువంటి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విధానం మమ్మల్ని అందరినీ కూడా ఆ దిశలో నడిపిస్తుంది. ఇష్టాలతో సంబంధం లే. మా ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో కేబినెట్ చెప్తుండ్రి, మన ఇష్టాలకు సంబంధించిన అసలు అంశం ప్రస్తావనే రాదు. మన పార్టీ ఎజెండా మన నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్తా ఉన్నారు, ఏదైతే 50% బార్ ఉందో దాన్ని కూడా తొలగిస్తామని ప్రజల ముందట హైదరాబాద్ లో చెప్పినటువంటి పరిస్థితిని ఇలా కవితమ్మ గారికి యాడ్ చేస్తాను. వీలైతే అది స్వాగతించు, దానికి రాజకీయంగా సహకరించు. కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావడానికి మీకు అవకాశం ఉంటే మీకున్న రాజ్యసభ సభ్యులతోటి ఆ చర్చ చేపించే ప్రయత్నం చేయండి. అంతే తప్ప రాజకీయ లబ్ధి కొరకు బీసీలను ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తే చైతన్యవంతులైన బీసీలు చూస్తూ ఊరుకోరు అనే మాట కూడా ఈ సందర్భంగా సోదరి కవిత గారికి తెలియజేస్తాను. బీసీల గొంతెత్తినందుకు, బీసీల గురించి ఆలోచన చేసే సరళిని మార్చుకున్నందుకు కూడా మీకు ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తాను.